చాలా కాలం క్రితం ముసలి సన్యాసి ఒక ఆయన ఉండేవారు. ఆయన సాధన బలం చాలా గొప్పది. అందువల్ల ఆయనకు కొన్ని అద్భుత శక్తులు కూడా సమకూరాయి. వాటిలో ఒకటి మానవుల తలరాతను చూడగలగడం. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళలో 8 ఏళ్ల పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు. ఒక రోజున ఆయన పిల్లవాడి ముఖం కేసి చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది. పిల్లవాడి ఆయుష్ అయిపోవచ్చింది. కొద్ది రోజుల్లో వాడు మరణించబోతున్నాడు. గురువుగారికి ఆ పిల్లవాడిని చూస్తే బాధ వేసింది. చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది. అందుకని ఆయన ఆ పిల్లవాడిని దగ్గరకు పిలిచి, నాయనా, నువ్వు కొంతకాలం పాటు సెలవు తీసుకొని మీ ఇంటికి వెళ్ళు. వీలైనన్ని రోజులు మీ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపు. వెనక్కి తిరిగి రావాలని తొందరపడకు అని చెప్పి ఇంటికి పంపించాడు. 3 నెలలు గడిచాయి. ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడు అనుకున్నారు గురువుగారు. అయితే ఒక రోజున గురువుగారు కొండ మీద కూర్చొని క్రిందికి చూస్తూ ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తున్నాడు. అతని ముఖంలోకి తదేకంగా చూసిన గురువుగారికి ఇప్పుడు అతను పండు ముసలివాడు అయ్యేంత వరకు జీవిస్తాడని అర్థమైంది. ఏమి చేయటం వల్ల అతని తలరాత ఇంతగా మారింది అని గురువుగారికి ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళావు కదా, ఆ రోజు నుండి ఏం జరిగాయో మొత్తం చెప్పు అన్నారు శిష్యుడితో. పిల్లవాడు తన ఇంటికి ఎలా చేరుకున్నాడో చెప్పాడు. మధ్యదారిలో తను చూసిన ఊళ్ళను గురించి, తను దాటిన పట్టణాలను గురించి చెప్పాడు. తను ఎక్కిన కొండల గురించి, తను దాటిన నదుల గురించి చెప్పాడు. ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయి అడిగారు గురువుగారు. శిష్యుడు కొంచెం గుర్తు చేసుకుని చెప్పాడు. ఒకసారి నేనొక వాగును దాటాల్సి వచ్చింది. వరద వచ్చి ఉన్నది. ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆ వాగు మధ్యలో ఒక చిన్న మట్టి కుప్ప నిలిచి ఉన్నది. ద్వీపంలాగా. ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు ఎటూ పోయేందుకు వీలుకాక ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నది. కొద్దిసేపట్లో ఆ మట్టి కుప్ప కరిగిపోతుంది. చీమలన్నీ నీటి పాలవుతాయి. నాకు వాటిని చూసి జాలి వేసింది. ప్రక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఆ మట్టి ముద్ద మీదకి వంచి పట్టుకొని నిలబడ్డాను. చీమలు ఒక్కొక్కటిగా ఆ కొమ్మ మీదకి ఎక్కేశాయి. అవన్నీ భద్రంగా వడ్డెక్కేంత వరకు నేను కొమ్మను అట్లాగే పట్టుకొని నిలుచున్నాను. ఆ తరువాత నా దారిన నేను వెళ్ళాను. ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగానని నాకు చాలా సంతోషం వేసింది అని చెప్పాడు. ఓహో, అదన్నమాట కారణం. దేవతలు ఇతన్ని జీవితాన్ని పొడిగించింది అందుకన్నమాట అనుకున్నారు గురువుగారు. దయతోటి, ప్రేమతోటి మనం చేసే పనులు మన రాతనే మార్చగలవు. నిజంగానే మన తలరాత మన చేతుల్లోనే ఉంది. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.